గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రన్ టార్గెట్ గా చేసుకుని వైసీపీ పాలిటిక్స్ బిగించేసింది. ఎమ్మెల్యే నరేంద్ర కూడా అదే స్థాయిలో వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళిపై విమర్శలు చేస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య విమర్శలతో పొన్నూరులో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య అప్పుడే పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. 2024 ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర గెలిచిన తర్వాత ఏడాది పాటు నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలంతా సైలెంట్ అయిపోయారు. అంబటి మురళి గుంటూరులో నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం అక్రమమంటూ ఎమ్మెల్యే నరేంద్ర మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించడం, తర్వాత అంబటి మురళి కోర్టుకెళ్లడం, ఇలా నెల రోజుల పాటు ఈ వ్యవహారం నడిచింది. తర్వాత పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ బొనిగెల నాగమల్లేశ్వరరావుపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వైసీపీ నేత నాగమల్లేశ్వరరావుపై దాడి వెనుక టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర ఉన్నారంటూ అంబటి మురళి ఆరోపించారు. టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే నరేంద్ర చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటూ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై నరేంద్ర తీవ్రంగా స్పందించారు. మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ అంబటి మురళిపై మండిపడ్డారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో అంబటి మురళిపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి మురళి దీక్ష చేపట్టారు. ఈ సమయంలోనే నరేంద్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర దళారిగా మారాడని, సంఘం డైరీ కోసం రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు చెందిన సంఘం డైరీని అక్రమంగా సొంతం చేసుకున్నాడని, ఇప్పుడు రైతులను కూడా వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈయన 2001 కొన్నాడంట అంటే నువ్వు కూడా 1650 కొని దొంగ లెక్కల సంఘం డైరీలో రాయడానికి 21 చూపెట్టి ఉండొచ్చు. కానీ నువ్వు కొన్నది కూడా 1650 నీ శాసనసభ్యుడు దళారీ మాఫియాల గ్యాంగ్ లీడర్. అంబటి మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నరేంద్ర కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తన పేరు చెప్పకుండా మురళి మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. సంఘం డైరీ కోసం మొక్కజొన్న క్వింటా 2100 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసిన విషయం వాస్తవమే అన్నారు. సంఘం డైరీ వ్యవహారంలో వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. 200 మంది పోలీసులను డైరీ చుట్టూ మోహరించి 30 రోజుల పాటు సంఘం డైరీలో అణువణువు సోదాలు చేశారని అన్నారు. కానీ ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేకపోయారు. చాలా పెద్ద పదాలు వాడాడు ఆయన. ఏమన్నాడు? దళారీనో ఇంకొకటో రకరకాల పదాలు. నా నియోజకవర్గం కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం, నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఆస్తులు కాపాడటానికి, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, నా నియోజకవర్గ సంక్షేమం కోసం అరాచక శక్తుల్ని అడ్డుకోవడానికైనా దేనికైనా ధూళిపాళ నరేంద్ర తలారీ అవుతాడు, దళారీ అవుతాడు, అడుక్కునేవాడు అవుతాడు. తప్పులేదు. నా నియోజకవర్గం గురించి ఎవరి దగ్గరకైనా అడుక్కోవాలంటే అడుక్కుంటా. పొన్నూరులో ఎమ్మెల్యే నరేంద్ర, వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణుల మధ్య వార్ రాజకీయాల నుంచి వ్యక్తిగతంగా మారింది. దీంతో నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.